హాయ్ ఫ్రెండ్స్, పురాతన కాలంలో గజాసురుడు అనే గంధర్వుడు శాపవశాత్తు రాక్షసునిగా జన్మించాడు. ఈ గజాసురుడు ఏనుగు రూపంలో ఉండేవాడు. కానీ అతను అనేక పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తపస్సులు చేసి శివుని అనుగ్రహాన్ని పొందాడు. శివుడు అతని భక్తికి మెచ్చి వరం ఇవ్వగా ఆ వరగర్వంతో గజాసురుడు ప్రజలను పీడించడం మొదలుపెట్టాడు. ఇతడు దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక ప్రదేశాన్ని ఆక్రమించి అక్కడ తన రాజ్యాన్ని స్థాపించి అక్కడ ప్రజలపై దుర్మార్గం ప్రదర్శించేవాడు. తపస్సు చేసే ఋషుల యజ్ఞాలను భగ్నం చేసేవాడు. అతడి పాపకర్మల వల్ల భూమిపై భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే దేవతలు పరమేశ్వరుని ఆశ్రయించగా మహాదేవుడు గజాసురుని నియంత్రించేందుకు భూలోకానిపై అవతరించాడు. ఒక వనంలో శివుడు గజాసురునితో సమరానికి దిగి తన తాండవ రూపం ప్రదర్శించాడు. ఆ మహాదేవుని నృత్యం భూమిని కంపింపజేసింది. ఆయన ఆత్మశక్తి ఉల్లాసంగా ఆ చుట్టూ వెదజల్లింది. చివరికి శివుడు గజాసురుని త్రిశూలంతో మట్టుబెట్టాడు. మరణించే సమయంలో గజాసురుడు శివుని నుంచి విమోచనం కోరగా శివుడు అతనిని క్షమించి మోక్షం ప్రసాదించాడు. గజాసురుడు మరణించిన ప్రదేశం గజేంద్రగఢ్గా ప్రసిద్ధి చెందింది. గజేంద్ర అంటే ఏనుగురాజు మరియు ఘడ్ అంటే కోట లేదా పర్వత స్థలం అని అర్థం. ఆ తర్వాత మహాదేవుడు ఒక పవిత్ర లింగ రూపంలో ఇక్కడ వెలిసి ప్రజలకు దర్శనమే వచ్చాడు. ఈ లింగాన్ని గజేశ్వర మహాదేవ్గా ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం ఘటక్ జిల్లాలో ఉంది. ఇది పర్వతమేడపై ఉన్న పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు ఈ క్షేత్రాన్ని చేరుకొని గజాసురుని విమోచన కథను స్మరిస్తూ శివుడిని ఆరాధిస్తారు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.